కమిషనర్ సమావేశం నిర్వహించాలని చెప్పేసి మేము ఈ నెల 8వ తేదీన కమిషనర్ గారికి లిఖితపూర్వకంగా ఆయనకి మేము సమాచారం అందించడం జరిగింది. మేము ఇచ్చినటువంటి సమాచారం డేట్లు చూసుకొని వాయిదా పడినటువంటి సమావేశం కాబట్టి 3 రోజుల వ్యవధిలోనే అందరికీ సమాచారం అందించేటువంటి పరిస్థితి చట్టంలో ఉంది కాబట్టి ఆయా డేట్ అన్ని కూడా పరిశీలించుకొని 17వ తారీఖు కౌన్సిల్ సమావేశం నిర్వహించమని చెప్పేసి కమిషనర్ గారికి వాట్సాప్ ద్వారా, ఆయన అఫీషియల్ మెయిల్ ఐడి ద్వారా, ఆయన కార్యాలయ అధికారికి కూడా మేము ఈ సమాచారం అందించి మేము ఈ లెటర్ వారికి ఇవ్వటం కూడా జరిగింది. నేను ఒకటి చెబుతా ఉన్న కమిషనర్ గారు నిన్నే చూశా. ఆయన మాట్లాడుతున్నటువంటి పత్రికా సమావేశంలో గౌరవ సభ్యులు అసందర్భముగా, సందర్భము లేకుండా మమ్మల్ని మానసికంగా ఇబ్బంది గురి చేసే విధంగా మాట్లాడుతూ ఉన్నారు. మేము మనస్తాపానికి చెంది మేము సభని వాయిదా వేయక ముందే మేము వాకౌట్ చేసి మేము వెళ్ళిపోయామని చెప్పేసి కమిషనర్ గారు చెప్తా ఉన్నారు. దానికి తోడు 2-3 పర్యాయాలు కూడా నేను మేయర్ గారికి చెప్పాను, మేయర్ గారి దృష్టికి తీసుకువెళ్ళాను. మేయర్ గారు కనీసం ఆ యొక్క గొడవని ఆపకపోగా ఆయన సైకిల్ చేస్తూ ఆయన ఆ యొక్క సమావేశంలో నష్టం సృష్టించాడని చెప్పేసి కమిషనర్ గారు మాట్లాడుతాను మీడియా ద్వారా నేను చూడటం కూడా జరిగింది. నేను ఒకటి అడుగుతా ఉన్నా కమిషనర్ గారిని, మీరు ఒక ఐఏఎస్ అధికారి అయ్యుండి ఎన్నో సంవత్సరాల సర్వీసు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్లో, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉండి మీరు ఎన్నో చట్టసభల్ని మీరు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీరు చూస్తూ ఉంటారు, వీక్షిస్తూ ఉంటారు, పత్రికల ద్వారా చదువుతూ ఉంటారు. సభలో ఉన్నటువంటి చైర్మన్, సభ్యులు ఇటు అధికార పక్షం వాళ్ళు కావచ్చు, ఇటు ప్రతిపక్షం వాళ్ళు కావచ్చు, వాళ్ళు మాట్లాడుకునేటువంటి పరిస్థితిలో ఏదన్నా తప్పులు దొర్లితే దానికి సంబంధించి అధికారిని కానీ సభ్యుడిని కానీ ఏమనంటే మొట్టమొదటిగా ఫిర్యాదు చేయాల్సినటువంటి పరిస్థితి యాజ్ ఏ చైర్పర్సన్ గా ఆ చైర్లో కూర్చున్నటువంటి అధ్యక్ష స్థానంలో కూర్చున్నటువంటి నాకు మీరు ఫిర్యాదు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. చట్టంలో ఉన్నదా లేదా అది ఒక్కసారి మీరు చదువుకోండి, తెలుసుకోండి అని చెప్పేసి కూడా నేను కమిషనర్ గారిని నేను అడుగుతా ఉన్నాను. కానీ అవన్నీ ఏమి లేకుండా ఒక సభ్యుడు మాట్లాడాడు, ఒక సభ్యుడు ఆ మాట తప్పుగా మాట్లాడాడు, ఒక సభ్యుడు అడుగుతున్నటువంటి క్వశ్చన్లకి నేను సమాధానం నేను చెప్పలేకపోతా ఉన్నాను అనేటువంటి ఆలోచన మనసులో పెట్టుకుని సందర్భం లేకుండా ఆయన హుటాహుటిన సమావేశాన్ని వదిలేసి బాయ్కాట్ చేయడం కూడా జరిగింది. అది పత్రికల వాళ్ళందరికీ కూడా తెలుసు. దానికి సంబంధించి నేను కమిషనర్ గారికి 2 పర్యాయాలు ఫోన్ చేశా. నేను కమిషనర్ గారు మీడియాలో కూడా చెప్పారు, మేయర్ గారు నాకు ఫోన్ చేసేటువంటి మాట వాస్తవం, నేను ఫోన్ సైలెంట్ లో ఉంది, నేను చూడలేదు అని చెప్పేసి కమిషనర్ గారు స్వయానే ఆయన ఒప్పుకోవడం కూడా జరిగింది. అది మీడియాలో కూడా ఆయనే స్వయంగా చెప్పడం కూడా జరిగింది. దాని తర్వాత నా కార్యాలయం అధికారిని పంపించి కమిషనర్ గారిని రమ్మని చెప్పేసి నా ద్వారా రిక్వెస్ట్ చేయండి అని చెప్పేసి నేను పంపిస్తే అప్పుడైనా సరే మా కార్యాలయ అధికారి మేయర్ గారు మీకు ఫోన్ చేస్తా ఉన్నారు, తమరు ఫోను రిసీవ్ చేసుకోవడం లేదు, అందువల్ల నన్ను పంపించారు మేయర్ గారు అని చెప్పేసి నా కార్యాలయ అధికారి
ఆయనకి వెళ్ళి చెబితే ఆయన అప్పుడైనా ఫోన్ చూసుకొని ఆ మిస్డ్ కాల్లో నా నెంబర్ ఉంటది కాబట్టి కనీసం 2 పర్యాయాలు మేయర్ గారు వెనక్కి తగ్గి ఒక అడుగు వెనక్కి వేసి ఆయన నాకు ఫోన్ చేశాడు, నాకు కబురు పంపించాడని చెప్పేసి కనీసం నాకు తిరిగి కాల్ చేయటంతో కానీ తిరిగి నాతో మాట్లాడాలని చెప్పేసి ఆలోచన చేయకపోవటం చాలా దురదృష్టకరం అని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నాను. దాని తర్వాత పరిణామాలన్నీ కూడా మీ అందరికీ కూడా తెలుసు. ఏమేమి జరిగినాయో మీ అందరికీ కూడా తెలుసు. ఏదైతే గుంటూరు నగరపాలక సంస్థ మేయర్కి ఏ విధమైనటువంటి ప్రోటోకాల్ ఉంటుందో, ఏ విధమైనటువంటి అధికారులు సిబ్బంది ఉంటారో, కనీసం ఆ సిబ్బందిని నా సమాచారం లేకుండా, కనీసం నాకు మినిమం ఇంటిమేషన్ లేకుండా, కనీసం రాత్రికి రాత్రి తనకున్నటువంటి అధికారంతో రాత్రికి రాత్రి నా యొక్క సిబ్బంది మొత్తాన్ని కూడా అతన్ని వెనక్కి పిలిపించుకోవడం కూడా జరిగింది. సరే, పిలిపించుకున్నాడు, మాకైతే అభ్యంతరం లేదు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఇంత పెద్ద సిటీకి 10 లక్షల మంది జనాభా ఉన్నటువంటి ఈ యొక్క నగరానికి ప్రథమ పౌరుణ్ణి అయ్యుండి నేను, నాకు ప్రభుత్వం గన్మ్యాన్ కూడా వెనక్కి తీసుకుంది. అయినా సరే మేము సామాన్యుడిగా మేము బతకడానికి సిద్ధపడ్డాం. నగరపాలక సంస్థలో మేయర్కి గత మేయర్ల దగ్గర నుంచి వస్తున్నటువంటి అటెండర్లను కూడా పీకినందుకు కూడా మీరు బాధపడి ఏ రోజు కూడా కమిషనర్ గారిని మీరు అటెండర్లు పీకారు, స్టాఫ్ని పీకారు అని చెప్పేసి కూడా నేను ఏ రోజు కూడా నేను అడగదలుచుకోవాలా. నేను ఇప్పుడు కూడా నేను అడగను. ఒకవేళ వాళ్ళు ఇచ్చినా కూడా నేను తీసుకోవడానికి నేను సిద్ధంగా లేనని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పత్రికల ద్వారా నేను కమిషనర్ గారికి తెలియజేస్తా ఉన్నా. కానీ గౌరవ కార్పొరేటర్లు ఏదైనా సరే ప్రశ్న కౌన్సిల్ ఎజెండాలో క్వశ్చన్ గాని వేసినప్పుడు దానికి 100% సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత కమిషనర్ గారి మీద ఉంది, ఇతర అధికారుల మీద ఉంది. మాట వాస్తవం కాదా అని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా. సమయం గడిచిపోతా ఉంది. 25-26 క్వశ్చన్లు మాత్రమే నడిచినాయి. సమయం 1 గంట అవుతా ఉంది. కనీసం క్వశ్చన్లు ముందుకు నడవట్లేదని చెప్పేసి కమిషనర్ గారు నిన్న పత్రికల్లో మాట్లాడారు. నేను ఎన్ని మీటింగుల్లో చెప్పాను మీకు, ఓన్లీ హెచ్ఓడీలే కాదు, ఇంజనీరింగ్ సెక్షన్ లో డిఈలు, ఈఈలతో పాటు ఏఈలు కూడా ఈ సమావేశానికి అందుబాటులో ఉండండి. టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఏసీపీలు, డీసీపీలు, టీపీఓలు, టీపీఎస్లు కూడా అందుబాటులో ఉండండి. తక్షణమే ఏదైనా సభ్యుడు క్వశ్చన్ గాని వేసినప్పుడు తక్షణమే సమాధానం ఇవ్వడానికి వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉంటే సమస్య ఎమ్మన్నే జవాబు వచ్చేసింది. కాబట్టి ఆ యొక్క ప్రశ్న అయిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ ఎన్ని మీటింగుల్లో పెట్టినా, ఎన్నిసార్లు చెప్పినా, గతంలో 20వ తారీఖు జరిగినటువంటి సమావేశంలో చెప్పినా, మొన్న 4వ తారీఖు జరిగినటువంటి సమావేశంలో కబురు చేసిన అధికారులు ఎవ్వరు కూడా అందుబాటులో ఉండరు. కౌన్సిల్ సమావేశం వచ్చేటప్పటికి సెలవుల మీద కొంతమంది వెళ్ళిపోతారు, కొంతమంది అవుట్డోర్ అని చెప్పి వెళ్ళిపోతారు, కొంతమంది దగ్గర ఉండి కూడా రాకుండా కనీసం సభ్యుడు అనేటువంటి గౌరవం లేకుండా, సభ్యుడు అడుగునటువంటి ప్రశ్నకి సమాధానం ఇవ్వకుండా వాళ్ళు దాక్కునేటువంటి పరిస్థితి కొనసాగడం చాలా దురదృష్టకరం అని చెప్పేసి కూడా నేను భావిస్తా ఉన్నా. దానికి తోడు ఇంకొక అంశం, ఈరోజు ప్రధానంగా డిప్యూటీ మేయర్ గారు 80 క్వశ్చన్ ఒకటి వేశారు. బుడమేరు వాగులో మీరు ఎన్ని డబ్బులు మున్సిపల్ కార్పొరేషన్ నుంచి మీరు విజయవాడ బుడమేరు ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ కి పబ్లిక్ కి మీరు పంపించారు, వాటి యొక్క వివరాలు ఇవ్వండి అని చెప్పేసి మరి డిప్యూటీ మేయర్ గారు అడిగారు. కొంతమంది గౌరవ సభ్యులు అందరూ కూడా కలిసి వారు ఆన్సర్ ఇచ్చారు అధికారులు. ఆ అధికారులు ఇచ్చినటువంటి ఆన్సర్ లో ఇది 80వ ప్రశ్నకి వాళ్ళు ఇచ్చినటువంటి సమాధానం ఏమండి, 9,24,00,00,000 రూపాయలు మున్సిపల్ కార్పొరేషన్ నిధులు అన్యాయకాంతంగా అక్రమంగా ఫిక్స్డ్ డిపాజిట్ లో ఉన్నటువంటి డబ్బులు కనీసం కౌన్సిల్ కి తెలియకుండా, కార్పొరేటర్లకు తెలియకుండా, మేయర్ కి తెలియకుండా, స్టాండింగ్ కమిటీ సభ్యులకు తెలియకుండా, మరి స్థానిక శాసనసభ్యులకు తెలుసో లేదో నాకైతే తెలియదు. కానీ కనీసం మా ఎవరికి కూడా తెలియకుండా 9,24,00,000 రూపాయల నిధులు 6 రోజుల్లో ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఎక్కడైనా సరే ఏదైనా మున్సిపాలిటీలో మనం చూసామా అని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా. ఎందుకంటే గౌరవ సభ్యులు నన్ను అడుగుతా ఉన్నారు,
గౌరవ సభ్యులు ఈ క్వశ్చన్ గురించి సమాధానం, మాకు సమగ్రమైనటువంటి సమాచారం మాకు కావాలి అని చెప్పేసి ఒక క్వశ్చన్ రేజ్ చేసినప్పుడు ఆ క్వశ్చన్ కు సంబంధించినటువంటి పూర్తి సమాచారం ఇవ్వవలసినటువంటి బాధ్యత ఆ సంబంధించినటువంటి అధికారికి ఉంటది. సాక్షాత్తు కమిషనర్ గారే చెప్పారు, ఎజెండాలో మీరు అడిగినటువంటి క్వశ్చన్ కి ఏదైతే సమాధానం అధికారుల నుంచి వచ్చిందో ఆ ఇచ్చినటువంటి సమాధానానికి సంబంధించినటువంటి పూర్తిగా బాధ్యత నా నెత్తి మీదే ఉంటది, నేనే దానికి పూర్తి బాధ్యత వహిస్తానని చెప్పేసి ఆ రోజు సాక్షాత్తు కమిషనర్ గారు చెప్పారు. మీ అందరికి కూడా తెలుసు, మీరందరూ కూడా విన్నారు. మరి మేము అనడంలో తప్పేమని ఉందా? ఒక మేయర్గా 10 లక్షల మంది జనాభాకి రిప్రజెంటేటివ్ గా ఉండి ఈ నగరానికి ప్రథమ పౌరుడుగా నన్ను ప్రజలు ఎన్నుకొని ఈ నగరపాలక సమస్యకు సంబంధించినటువంటి 9,24,00,00,000 రూపాయలు నిధులు పక్కదోవ పడతా ఉంటే, ఒక అధికారి కలుసైగల్లో నడుస్తా ఉంటే, ఒక అధికారి దోచుకోవాలనే ప్రయత్నం చేస్తా ఉంటే మా కార్పొరేటర్లు, మా డిప్యూటీ మేయరు లేకపోతే నేను దాన్ని అడగడం ఏమైనా తప్ప అని చెప్పేసి నేను పత్రికల ద్వారా నేను కమిషనర్ గారిని నేను అడుగుతా ఉన్నా. ఏమండి 9,24,00,000 రూపాయలు మేము ఇవ్వద్దని చెప్పి చెప్పట్లా. ఎందుకంటే అది మన రాష్ట్రం. మన రాష్ట్రంలో పక్కనే మన విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్, వాళ్ళకి ఇబ్బంది కలుగుతా ఉంది. ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాల్లో వాళ్ళు సతమతం అవుతా ఉన్నారు, వాళ్ళు ఇబ్బందులు గురి చేస్తా ఉన్నారు, ఇబ్బందులు గురవుతా ఉన్నారు. ప్రభుత్వం కూడా అన్ని రకాలుగా వాళ్ళని ఆదుకుంటా ఉంది. తప్పకుండా మనం కూడా వాళ్ళకి సాయం చేయాలని చెప్పేసి నేనే కమిషనర్ గారికి చెప్పాను. ఆల్రెడీ కమిషనర్ గారి పత్రికల్లోనే మీ అందరికి కూడా చెప్పారు. నేను మేయర్ గారికి 2 సార్లు ఫోన్ చేశానండి. మేయర్ గారు లేదు, మనం వాటిల్లో ముందుండాలి, తక్షణమే స్పందించాలి, తక్షణమే మనం సాయం అందించాలి అని చెప్పేసి మేయర్ గారు చెప్పారు నాకు అని చెప్పేసి సాక్షాత్తు కమిషనర్ గారికి చెప్పారు. అది మీడియాలో కూడా ఉంది, నేను కూడా విన్నాను, నేను కూడా చూశాను. ఏమండి మేము పెద్ద మనసు చేసుకుని, మా గౌరవ సభ్యులందరూ పెద్ద మనసులు చేసుకుని ఈ యొక్క ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాలో ఒక మానవతా దృక్పథంతో పక్కనున్నటువంటి నగరం కాబట్టి సాయం చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి, ఆవశ్యకత ఉంది కాబట్టి సాయం చేయాల్సినటువంటి ఉద్దేశంతో మేము ఒక అడుగు ముందుకు వేసి కమిషనర్ గారికి మేమే చెప్పాం, అయ్యా మనం ముందున్నాం, అందరికన్నా మనమే ముందున్నాం, మనమే సాయం అందిద్దాం, మనమే వాళ్ళకి చేయుతగా ఉన్నాం. ప్రభుత్వం ఏదైతే కోరిందో, ప్రభుత్వం ఏదైతే ఆదేశించిందో ఆదేశాన్ని మనం తూచా తప్పకుండా పాటిద్దామని చెప్పేసి ఆ రోజు మేము కమిషనర్ గారికి నేనే స్వయంగా నీకు చెప్పాను. ఇది వాస్తవం, ఆయన చెప్పాడు, నేను కూడా చెప్తా ఉన్నా. కానీ ఇక్కడ 9,24,00,000 రూపాయల నిధులు గోల్మాలైనవి. 9,24,00,000 రూపాయల నిధులు తప్పుదోవ పట్టినాయి. నేను చెబుతా ఉన్నా, 9 లక్షలు కాదు 9 కోట్లు కాదు 90 కోట్లు ఇద్దాం. మనను గుంటూరు నగరపాలక సంస్థ నుండి వార్షిక ఆదాయాన్ని మొత్తానికి కూడా పక్కనే ఉన్నటువంటి మన రాష్ట్రం, మన విజయవాడ జంట నగరాలు, గుంటూరు విజయవాడ జంట నగరం కాబట్టి 90 కోట్లు ఇద్దాం. ఒక వార్షిక బడ్జెట్ మొత్తం సంబంధించి విజయవాడ నగరానికి అభివృద్ధి విషయంలో మేము సహాయ సహకారం అందిస్తాం. పూర్తిగా మేము దానికి మద్దతు కూడా తెలియజేస్తాం. పూర్తిగా నైతికంగా మీరు ఎక్కడ సంతకం పెట్టమన్నా, ఏది మీరు చేయమన్నా కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కౌన్సిల్ మొత్తం మా పార్టీ తరపు నుంచి మా సభ్యులందరూ కూడా బేషరతుగా మేమందరం కూడా దానికి అంగీకరిస్తాం. ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మేమందరం కూడా కట్టుబడి ఉంటాం. మా నగరం అక్కడ జంట నగరం కాబట్టి. కానీ కనీసం 9,24,00,000 రూపాయలు సాక్షాత్తు కౌన్సిల్ కి కమిషనర్ గారు ఒక చిన్న పేపర్ ఇచ్చారు. గౌరవ సభ్యులు నేను కాకుండా మిగిలినటువంటి 56 మంది, 3 ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు, వీళ్ళందరూ ఎగ్జిక్యూటివ్ సభ్యులుగా ఉంటే వాళ్ళు ఇచ్చిన యాక్షన్ ఎంతండి? ఒక సింపుల్ గా 9,24,00,000 రూపాయలని చెప్పేసి ఇచ్చారు. సరే, నాకు కూడా కొంత సమాచారం కావాలి అని చెప్పేసి నేను కూడా సమాచారం తెప్పించుకున్న అధికారుల ద్వారా, సమాచారం తెప్పించుకున్నా. ఎక్కడెక్కడ ఎవరెవరి అకౌంట్ లో ఇన్ని కోట్ల డబ్బులు వెళ్ళినాయో పూర్తి వివరాలు కావాలి అని చెప్పేసి కూడా నేను కూడా సమాచారం తెప్పించుకుంటే ఇక్కడ ఆసక్తికరమైనటువంటి ఒకటి కనపడింది నాకు. ఈ కోటేశ్వరరావు గారు, సాక్షాత్తు ఈ కోటేశ్వరరావు గారి పేరు మీద 50 లక్షలు ఉన్నాయి ఆయన అకౌంట్ లో. మున్సిపల్ కార్పొరేషన్ డబ్బులు ఆయన అకౌంట్ లో జమ చేశారు. ఇంకా మిగిలిన అధికారులు కూడా ఉన్నాయి, ఏఈలు ఉన్నారు, డిఈలు ఉన్నారు, ఇంకా ఈలు కూడా ఉన్నారు. అందరూ
నాకు వచ్చినటువంటి సమాచారం నేను పర్సనల్ గా నేను కొంతమంది అధికారుల ద్వారా వాళ్ళు కూడా నా దగ్గరికి వచ్చారు. అయ్యా మాకు ఎటువంటి సంబంధం లేదు, అంతా కమిషనర్ గారే మాట్లాడుకున్నారు, కమిషనర్ గారే వంటోళ్ళు తెచ్చారు, కమిషనర్ గారే పచారీ షాపులకి వెళ్లి తిరిగి కారులో సామాన్లు కొన్నాడు, ఎచ్చాలు కొన్నాడు, గ్యాస్ సిలిండర్లు తెచ్చాడు, కట్టెలు తెచ్చాడు, అన్ని మాకు ఎటువంటి సంబంధం లేదయ్యా, ఇదిగోయ్యా దండం పెడతాం, మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి వాళ్లే ఈ సమాచారం నాకు ఇచ్చారు. దాంట్లో సాక్షాత్తు ఈ కోటేశ్వరరావు గారే కాకుండా మిగిలిన అధికారులు బాబులు మీకు ఇచ్చాను ఆల్రెడీ ఉన్నారు, దాంట్లో పేర్లు కూడా ఉన్నాయి. వాళ్ళ పేరు మీద కొన్ని లక్షల రూపాయల నిధులు వాళ్ళ అకౌంట్ లో జమ పడ్డాయి. కానీ గౌరవ సభ్యులు అడిగినటువంటి సమాధానంలో వాళ్ళ పేర్లు లేవు. ఏమండి 80వ క్వశ్చన్ కి గౌరవ డిప్యూటీ మేయర్ అడిగినటువంటి క్వశ్చన్ కి వాళ్ళు ఇచ్చినటువంటి ఆన్సర్ లో ఈ కోటేశ్వరరావు గారి పేరు లేదు, ఏ ఈ గారి పేరు లేదు, ఏ డిఈ గారి పేరు లేదు, ఏ ఏఈ గారి పేరు లేదు, కనీసం ఎవరి పేరు కూడా లేదు. ఏదో అనామకుల పేర్లు ఉన్నే పప్పు బెల్లాలాగా 9,24,00,000 రూపాయలు పనిచేశారు. అంటే పనిచేస్తాం అనేటువంటి పేరుతో దోచేశాడు కమిషనర్. ఇది వాస్తవం, ఇది అర్థం సత్యం. ఈ రోజు నేను మాట్లాడుతా ఉన్నా. నిన్నటి దాకా నేను మాట్లాడాలా, బుడమేరు వాగులో జరిగిన అవినీతి గురించి నేను మాట్లాడాలా, అవినీతి గురించి నేను మాట్లాడాలా, నేను కౌన్సిల్ సమావేశం పెట్టాలి, ఇది కౌన్సిల్ సమావేశంలో తెలుసుకోవాలి, కౌన్సిల్ సమావేశంలో దీనికి సమగ్రమైనటువంటి సమాధానం కమిషనర్ గారి దగ్గర నుంచి రావాలి అని చెప్పేసి నేను కౌన్సిల్ సమావేశం పెట్టండి అని చెప్పేసి నేను మొత్తుకొని లెటర్లు రాసి వాళ్ళ రిక్వెస్ట్ చేశా. కానీ పెట్టలా. ఆఖరికి నేను ఈ రోజు నువ్వు పెట్టకపోవడం గల ఆంతర్యం ఏమిటో ఈ నగర ప్రజలకు తెలియాలి కాబట్టి, నువ్వు చేసినటువంటి అవినీతి ఈ నగర ప్రజలకు తెలియాలి కాబట్టి, నువ్వు చేసినటువంటి భాగవతం ఈ యొక్క నగరానికి తెలియాలి కాబట్టి, నువ్వు దోచుకున్నటువంటి సొమ్ము ఈ నగరానికి తెలియాలి కాబట్టి మేము ఈ రోజు కౌన్సిల్ సమావేశంలో చర్చిద్దాం అనుకుంటే మీరు నిన్న 16వ తారీఖు మధ్యాహ్నం 1 గంటకో 12 గంటలకు పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ఏం చెప్పారు సార్, స్టాండింగ్ కమిటీ ఎన్నికలు ఉన్నాయి, మేము ఎన్నికల కోడ్ వచ్చింది మేము పెట్టలేమన్నారు. ఓకే, ఎన్నికలు మేము గౌరవిస్తాం, ఎన్నికలు పెట్టాలి, ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి ఎన్నికలు మేము గౌరవిస్తాం, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి మేము గౌరవిస్తాం, ఎన్నికల కమిషన్ వారిని తీసుకున్న నిర్ణయానికి మేము గౌరవిస్తాం. కానీ నేను లెటర్ ఎప్పుడు ఇచ్చాను సార్, 8వ తేదీన నేను లెటర్ ఇచ్చాను. ఈ లెటర్ 16వ తారీఖు 17వ తారీఖు కౌన్సిల్ పెట్టాల్సి వస్తుందని చెప్పేసి ఆ సమయాన్ని వచ్చేటప్పటికే ఎక్కడ సమాధానం చెప్పాల్సి వస్తుందని చెప్పేసి ఆ దాట వేయడానికి ఈ ఎన్నికల ప్రక్రియ 14-15 రోజులు కొనసాగించి దాని తర్వాత శాసన మండలి ఎన్నికలు వస్తాయి, పట్టభద్రులు ఎన్నికలు కూడా వస్తుంది. ఈ సమాధానం దాట వేయించేటువంటి ఉద్దేశంతో 16వ తారీఖు మధ్యాహ్నం స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించినటువంటి అప్పటికప్పుడు కమిషనర్ గారు ఫైల్ తెప్పించుకొని అధికారులు కూడా అడిగా, మాకేమి సంబంధం లేదు సార్, మాకు ఎటువంటి సంబంధం లేదు, మేము దానికి ఇన్వాల్వ్మెంట్ కాలేదు, ఆయనే స్టాండింగ్ కమిటీ ఎన్నికలు పెట్టాలని చెప్పి చకచక ఫైల్ రన్ చేసేసి గబక్కన ప్రెస్ మీట్ అని చెప్పేసి ఉదయం మాకు ఫోన్లు చేసి చెప్పారు. మేము వెళ్ళాం సార్ అని చెప్పి చెప్తా ఉన్నాం. మేము కమిషనర్ గారికి మేము చెప్తా ఉన్నాం, మీరు స్టాండింగ్ కమిటీ ఎన్నికలు పెట్టండి, స్టాండింగ్ కమిటీ ఎన్నికలు పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పేసి వాస్తవం. కానీ నేను పంపించినటువంటి లెటరు 8వ తారీఖు లెటర్ పంపించా. మీరు 16వ తారీఖు దాకా స్టాండింగ్ కమిటీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వకుండా 16వ తారీఖు మధ్యాహ్నం ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చిందండి? అంటే ఈ 15 రోజులు అయిపోయిన తర్వాత పట్టభద్రులకు సంబంధించినటువంటి శాసన మండలి నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ఇంకొక 20 రోజులు 25 రోజులు నడిచిపోతులే, ఈ సమస్య పోతులేనటువంటి ఉద్దేశంతో ఆయన ఆలోచన చేస్తా ఉన్నారు. నేను ఇంకోటి కూడా అడుగుతా ఉన్నా, మీ మీడియా ద్వారా, మీ పత్రికల ద్వారా, మీ ద్వారా కమిషనర్ అడుగుతా ఉన్నా, అయ్యా 5 లక్షల రూపాయలు సిబిల్ గాని ఎవరికైనా ఇస్తే బిఫోర్ ఫోటో ఉంటుంది, ఆఫ్టర్ ఫోటో ఉంటుంది. అంటే వర్క్ ముందు జరిగేటప్పుడు ఫోటో ఉంటుంది, వర్క్ జరిగిన తర్వాత దాని యొక్క రూపం ఎలా ఉందో, దానికి పొజిషన్ ఎలా ఉందో ఫోటో ఉంటుంది. కానీ ఇన్ని కోట్ల రూపాయలు, 9,24,00,000 రూపాయలు, 17 లక్షల ఫుడ్ ప్యాకెట్లు, 13,58,000 మజ్జిగ పాల ప్యాకెట్లు, 3,31,000 వాటర్ బాటిల్స్. ఏమంటే నేను అడుగుతా ఉన్నా, అక్కడ విజయవాడలో ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాలో 1,75,000 మంది ముంపు బాధితులు, గుంటూరు నగరంలో ఉన్నటువంటి మున్సిపాలిటీలతో పాటు, మన కార్పొరేషన్ తో పాటు, పక్కన మున్సిపాలిటీలతో పాటు
విజయవాడ కార్పొరేషన్ తో పాటు విజయవాడ జిల్లాలో ఉన్నటువంటి కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీలతో పాటు ఈ రాష్ట్రంలో నెల్లూరు, కర్నూలు, ఒంగోలు మిగిలినటువంటి అన్ని మున్సిపాలిటీలు, అన్ని కార్పొరేషన్ల దగ్గర నుంచి స్వచ్ఛంద సంస్థల వాళ్ళు, కార్పొరేషన్ వాళ్ళు, జిల్లా పరిషత్ వాళ్ళు, కలెక్టర్ గారి కార్యాలయం వాళ్ళు, వివిధ విభాగాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ అధికారులు, వివిధ రాజకీయ పార్టీల వాళ్ళు, స్వచ్ఛంద సంస్థల ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి అయ్యా మేము పాలిస్తాం, మేము మజ్జిగ ఇస్తాం, మేము పులిహార ఇస్తాం, మేము పెరుగన్నం ఇస్తాం, మేము వెజిటబుల్ బిర్యానీ ఇస్తాం, మేము వాటర్ బాటిల్స్ ఇస్తాం, మేము బిస్కెట్లు ఇస్తాం, మేము సమోసాలు ఇస్తామని చెప్పేసి వాళ్ళే స్వచ్ఛందంగా వచ్చి చెప్పారు. మరి 1,75,000 మంది ముంపు బాధ్యతలు ఉంటే నువ్వు 17,50,000 ఫుడ్ ప్యాకెట్లు 2వ తారీఖు దగ్గర నుంచి 9వ తారీఖు లోపల అంటే 6 రోజుల వ్యవధిలో నువ్వు ఎన్ని పచారీ షాపులు తిరిగి నువ్వు సరుకులు కొన్నావయ్యా కమిషనర్ గారిని చెప్పి అడుగుతా ఉన్నా. 17,50,000 ఫుడ్ ప్యాకెట్లు గుంటూరు నగరంలో కానీ తయారు చేపిస్తే గుంటూరు గుమగుమగుమని ఆడిపోతా ఉంటది. గుంటూరు గుమగుమగుమని ఆడిపోతా ఉంటది గుంటూరు. ఎందుకంటే 17,50,000 ఫుడ్ ప్యాకెట్లు 17,50,000 ఫుడ్ ప్యాకెట్లు ఎక్కడ తయారు చేయించారు? ఏ షాపులో ఎచ్చాలు కొన్నారు? ఏ షాపు ఎక్కడ వంట సామాగ్రిని పెట్టారు? కనీసం ఫోటో ఉండాలి కదండి, ఆ ఫోటోలో లొకేషన్ ఉండాలి కదండి, ఆ ఫోటోలో టైం ఉండాలి, డేట్ ఉండాలి కదండి, ఆ తయారు చేసేటప్పుడు పర్చేజ్ చేసేటప్పుడు బిల్లులు ఉండాలి కదండి. కనీసం ఆ వర్క్ ఎక్కడైతే వంట వండుతున్నావో ఆ వంటకు సంబంధించిన ఫోటోలు ఉండాలి కదండి. ఒక సామాన్యుడు 1,00,000 రూపాయలు పని చేస్తే, ఒక 2 లక్షల రూపాయలు పని చేస్తే 4 ఫోటోలు తీస్తారు, 5 ఫోటోలు తీస్తారు. అంటే మీకు లబ్ధి పొందేటువంటి పరిస్థితి ఉంటే ఎక్కడ కూడా ఫోటోలు ఉండవు, ఎక్కడ కూడా ఆధారాలు ఉండవు, ఎక్కడ కూడా గుర్తింపు పలికేటువంటి సందర్భాలు ఉండవు. కనీసం 17,50,000 ఫుడ్ ప్యాకెట్లు 6 రోజులు వెళ్తే ప్రతిరోజు 2,50,000 ఫుడ్ ప్యాకెట్లు గుంటూరు నగరం నుంచి విజయవాడ పోవాలి. అంటే ఎన్ని లారీలు పోవాలండి? ఎంత సామాగ్రి పోవాలండి? ఏమనంటే నేను బస్సుల్లో పంపించాను అన్నాడు మా కమిషనర్ గారు. పాపం బస్సుల్లో, అది కూడా మేము ఎంక్వైరీ చేశాం, బస్సుల్లో పంపించారంట. ఆర్టీసీ బస్సులలో వాళ్ళకి ఏముంటదండి, వాళ్ళు వస్తారు, వాళ్ళు డ్యూటీ ఏందో బస్సు పెడతారు, చూసుకుంటారు, వాళ్ళ టైం ఏదైతే ఇచ్చారో ఆ టైం ప్రకారం వాళ్ళు బస్సు స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోతారు. ఏమంటే బస్సుల్లో సీట్లలో ఎన్ని ఆహార పట్లాలు పెడతారు, ఎన్ని పాల ప్యాకెట్లు పెడతారు, ఎన్ని బిస్కెట్ ప్యాకెట్లు పెడతారు, ఎన్ని వాటర్ బాటిల్ పెడతారండి? నేను అడుగుతా ఉన్నా, నేను గౌరవ ముఖ్యమంత్రి గారు అడుగుతా ఉన్నా, గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అడుగుతా ఉన్నా. ఎందుకంటే మొన్నే పవన్ కళ్యాణ్ గారు కర్నూలు జిల్లాలో గ్రీన్కో కంపెనీకి వెళ్లారు. ఆయన మాట్లాడే సందర్భం అభినందనీయం. చాలా గొప్ప మనసుతో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఆ యొక్క ప్రాజెక్టుకి, జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఆ యొక్క దీనికి ఆయన సాక్షాత్తు డిప్యూటీ సీఎం గారు అయ్యండి పవన్ కళ్యాణ్ గారు సాక్షాత్తు కూటమి ప్రభుత్వంలో భాగస్వామ్యం కూడా వాస్తవం మాట్లాడి పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించారు. మేము కూడా చాలా గర్వంగా మేము కూడా ఆయనకు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. మేము ఒకటిగా అడుగుతా ఉన్నాం, పవన్ కళ్యాణ్ గారు అడుగుతా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు అడుగుతా ఉన్నాం, సాక్షాత్తు ఎంఏయుడి మినిస్టర్ గారు అడుగుతా ఉన్నాం. అయ్యా, గుంటూరు నగరంలో 9,24,00,000 రూపాయల దోపిడీ జరిగింది కమిషనర్ గారి యొక్క ఆధ్వర్యంలో, కమిషనర్ నాయకత్వంలో. కనీసం ఇన్ని డబ్బులు దారాదత్తం అయిపోయినాయి, ఇన్ని డబ్బులు దోచుకుతున్నారు, ఇన్ని డబ్బులు గుంటూరు నగరంలో నుంచి కొంతమంది జేబుల్లోకి వెళ్లిపోయినాయి కమిషనర్ నాయకత్వంలో, మీరు దర్యాప్తు చేయండి అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మేము ఈరోజు వాళ్ళు చెప్తా ఉన్నారు కమిషనర్ రాజకీయ పార్టీల మీద గుంపట్లు పెట్టి ఆయన పబ్బం గడుపుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు వైసీపీ తెలుగుదేశం అని చెప్పేసి పబ్బం గడుపుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ రోజు కౌన్సిల్ సమావేశం, మున్సిపాలిటీ మా దేవాలయం, ఇది మా చర్చి, ఇది మా మసీదు. మేము ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, ఇక్కడే చస్తాం కూడా. మేము ఇక్కడికి ఎందుకు ఈరోజు సమావేశం పెట్టాలి అని చెప్పేసి మీ సమయం డేట్ ఇచ్చాం కాబట్టి కమిషనర్ గారికి మేము వచ్చాం. మేము వచ్చి కూర్చున్నాం. ఆయన సమావేశం ఏర్పాట్లు ఎక్కడ చేయలేదు కాబట్టి మీ శాంతియుత వాతావరణంలో మేము పత్రికల ద్వారా మా యొక్క నిరసన తెలియజేయాలని చెప్పేసి మేము ఇక్కడ కూర్చున్నాం. ఇక్కడ మేము మాట్లాడుతున్నాం. అంతే తప్పితే ఈరోజు పేపర్లు చూసా పోలీసు బందోబస్తు అని చెప్పేసి. నాకు కొంతమంది పొద్దున పోలీసు వాళ్ళు ఫోన్ చేశారు, అయ్యా బందోబస్తు పెడుతున్నాం, ఏంటి మీరు ఎంతమంది వస్తారని చెప్పేసి. నేను నవ్వు ఒకటే అన్నా, 2 దశాబ్దాల పాటు ఈ మున్సిపాలిటీతో నాకు సత్సంబంధాలు ఉన్నాయి. నేను కార్పొరేటర్ గా వ్యవహరించా, ఎంతో మంది కమిషనర్ల దగ్గర, ఎంతో మంది మేయర్ల దగ్గర నేను కార్పొరేటర్ గా వ్యవహరించా. నగరాభివృద్ధిలో 20 సంవత్సరాల పాటు నేను భాగస్వామి అయ్యా. ఇది నాకు తల్లి లాంటిది, ఇది మాకు దేవాలయం లాంటిది, మా సభ్యులందరికీ ఇది చర్చి లాంటిది, ఇది మసీదు లాంటిది. మేము ఇక్కడ ఎటువంటి మాట మాట్లాడటం కాదు కదా, ఎటువంటి మిస్బిహేవ్ చేసే పరిస్థితి ఉండదు. మీరు రావాల్సిన అవసరం లేదు.
మా దేవాలయాన్ని మేము కాపాడుకుంటాం. అది మా బాధ్యత, మా కర్తవ్యం. నగర పౌరుడిగా, యాజ్ ఏ కార్పొరేటర్ గా, యాజ్ ఏ పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా మా కర్తవ్యం, మా బాధ్యత అని చెప్పేసి కూడా మేము చెప్పాం. వాళ్ళు కూడా చాలా సంతోషం. కానీ కమిషనరు ఈ రోజు రాజకీయం చేయాలని చెప్పేసి, ఈ రోజు పార్టీల మధ్య విభజన చేయాలని చెప్పేసి, ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని తప్పుదో పట్టిస్తూ ఈ రోజు ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తా ఉంటే చాలా బాధాకరమైనటువంటి. ఏమండి, సరే మమ్మల్ని పిలవకపోతే పిలవపోయాడు, మాకు సమాచారం తెలియకపోతే తెలియపోయాడు. కనీసం ఏమండి 9,24,00,000 రూపాయలు నిధులు మంజూరయ్యేటప్పుడు కనీసం ఒక్క సమాచారం శాసనసభ్యురాలకు తెలియాలి కదండి. తూర్పు నియోజకవర్గ శాసనసభ్యుడు ఆయనకి తెలియాలి కదండి. జిల్లా అధికారి అయి ఉండి కలెక్టర్ గా పనిచేసినటువంటి ఆయనకేమన్నా తెలియాలి కదండి. కేంద్ర మంత్రి గారికి తెలియాలి కదండి. ఏదో మేయర్గా నేను పనికిరాను, ఇతను మన పార్టీ కాదు, ఇతని మీద ఒక నిందేసి తెలుగుదేశం వాళ్ళ దగ్గర పబ్బం గడుపుకోవాలి, కూటమి ప్రభుత్వం దగ్గర పబ్బం గడుపుకోవాలనుకుంటున్నావు, మేమెవరు పనికిరాము, మీ 33 మంది కార్పొరేటర్లు మేము పనికిరాము అని చెప్పి నువ్వు అనుకుంటే కనీసం వాళ్ళకన్నా పిలిచావా? ఒక చిన్నవాడు సామాన్యుడు 100 పాల ప్యాకెట్లు ఇస్తే, 100 అన్నం ప్యాకెట్లు ఇస్తే జెండా ఊపుతాడు. ఆ పేటలో ఉన్నటువంటి పెద్ద మనిషిని పిలుస్తాడు, ఆ పేటలో ఉన్నటువంటి మహిళామ్మ తల్లిని పిలుస్తాడు. అమ్మా జెండా ఊపమ్మా, ఈ మంచి కార్యక్రమానికి, శుభ కార్యక్రమానికి. ఎక్కడైనా సరే ఈ సమాచారం మాకు అందించావా? ఈ సమాచారం మాకు ఇచ్చావా? కనీసం మేము పనికిరాం, మీతో మీకు అవసరం లేదు, మేయర్ నీకు లెక్క లేదు, డిప్యూటీ మేయర్ నీకు లెక్క లేదు, కౌన్సిల్ నీకు లెక్క లేదు, కౌన్సిల్ సభ్యులు నీకు లెక్క లేదు అని చెప్పేసి అనుకుంటే ఓకే, అది ప్రజలు చూస్తా ఉన్నారు, ప్రజలు గమనిస్తా ఉన్నారు. మేము చాలా సహృదయంతో మేము బిహేవ్ చేస్తా ఉన్నాం. ఏమండి, వెంకటేశ్వర బాలకుట్టు ఇష్యూ వచ్చింది. ఇష్యూ వస్తే శాసనసభ్యురాలు, స్థానిక శాసనసభ్యులు మాధవి గారు ఆ రోజు లెటర్ ఇచ్చి నాతో మాట్లాడారు. ఏమండి, ఇది ఇన్ని సంవత్సరాల నుంచి స్కూలు, చరిత్ర కలిగిన స్కూలు, దీన్ని రెన్యువల్ చేయాల్సిన అవసరం ఉందని చెప్తే మంటోన్ శాసనసభ్యులు మాట్లాడారు. తర్వాత సెంట్రల్ మినిస్టర్ గారు కూడా లెటర్ ఇచ్చారు. తర్వాత శాసనమండలి సభ్యులు అప్పిరెడ్డి గారు మాట్లాడారు, ఈశ్వరత్నం గారు మాట్లాడారు. మరి మేమే కుట్ర చేయాలి, మేమే కుతంత్రం చేయాలనుకుంటే వెంకటేశ్వర బాలకుట్ర విషయం ఆ పార్టీ వాళ్ళదని చెప్పేసి మేము పక్కన పెట్టేవాళ్ళం కదండి. అత్యధిక మంది సభ్యులు మేము ఉన్నాం కదండి, మా మెజార్టీ ఉంది కదండి, మా మెజార్టీ ఉంది కదండి. మేము పాస్ చేస్తే గవర్నమెంట్ దగ్గరికి ఆ ఫైల్ వెళ్ళిద్ది, మేము పాస్ చేయకపోతే ఆ ఫైల్ ప్రస్తుతానికి ఆగిద్ది, ఆ డిస్టర్బెన్స్ చేయాలి అని చెప్పేసి అనుకుంటే మేము ఆపేవాళ్ళం కదండి. కానీ పెద్ద మనసుతో మేము ఎక్కడ కూడా అలాంటి పనులు మేము చేయం. ఎందుకంటే మాకు 12 సంవత్సరాలు గుంటూరుకి ఎన్నికలు జరగల. 12 సంవత్సరాలు పాలక వర్గం లేకపోవడం వల్ల అధికారులలో గుంటూరు నగరం నలిగిపోయింది, అధికారుల పెత్తనంతో అతలాకుతలం అయిపోయింది. అధికారులు 12 సంవత్సరాల పాటు దోచుకున్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా సరే ప్రజాప్రతినిధి అయితేనే బాగుంటుందని చెప్పేసి ఉద్దేశంతో 12 సంవత్సరాల తర్వాత కోర్టు వారి తీర్పు ప్రకారం ఎన్నికలు పెట్టారు, పాలకవర్గం ఏర్పడింది. నేను ఒకటి చెప్తా ఉన్నా, మేమే రాజకీయం చేయాలి అంటే మన స్టాండింగ్ కమిటీ ఎన్నికలలో 60 కోట్ల నిధులు శాసనసభ్యులు ఏదైతే గుంటూరు నగరానికి సంబంధించినటువంటి 60 కోట్ల నిధులు అభివృద్ధి కార్యక్రమాలు మంజూరు చేయమని స్టాండింగ్ కమిటీలు పెడితే 6 సభ్యులు మా వాళ్ళు అయ్యుండి కనీసం ఒక్క మాట మాట్లాడకుండా, ఒక్కటి కూడా రిజెక్ట్ చేయకుండా పెద్ద మనసుతో నగరం అభివృద్ధి చేయాలన్నటువంటి ఉద్దేశంతో, దృక్పథంతో మేము వాటిని ఏకపక్షంగా మేము ఆమోదం తెలియజేశాం. నేను ఒకటే చెప్తా ఉన్నా, చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, పవన్ కళ్యాణ్ గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, ఈ దారి దోపిడీ కమిషనర్ గురించి ఒక్కసారి మీరు వెరిఫై చేయాలి. దీంట్లో 9,24,00,000 రూపాయలకు సంబంధించినటువంటి ఏదైతే దాని పూర్తి సమాచారం మీరు సమగ్రమైన అధికారంలో మీరు ఉన్నారు కాబట్టి రిక్వెస్ట్ చేయాల్సిన బాధ్యత యాజ్ ఏ మేయర్ గా, కార్పొరేటర్ గా నాకు ఉంది కాబట్టి మిమ్మల్ని దయచేసి మేము కోరుతా ఉన్నాం. మా కార్పొరేటర్ అందరి తరఫున మేము కోరుతా ఉన్నాం. ఇక్కడ పెద్ద అవినీతి జరిగింది, ఈ అవినీతి జరగడం సంబంధించిన దర్యాప్తు మీరు చేయాలని చెప్పేసి సాక్షాత్తు మీ ముఖ్యమంత్రి గారిని కోరుతూ, దీంట్లో కేంద్ర ప్రభుత్వం యొక్క భాగస్వామ్యం కూడా ఉంది కాబట్టి మేము ప్రధానమంత్రి గారికి లెటర్ రాస్తా ఉన్నాం, అమిత్ షా గారికి లెటర్ రాస్తా ఉన్నాం, అదేవిధంగా మనోహర్ ఠక్కర్ గారికి, ఎంఏయుడి సెంట్రల్ మినిస్టర్ గారికి లెటర్ రాస్తా ఉన్నాం. అదేవిధంగా మేము ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి కూడా మేము లెటర్లు రాస్తా ఉన్నాం. ఇక్కడ జరిగినటువంటి అదేవిధంగా మున్సిపల్ మినిస్టర్ నారాయణ గారికి కూడా మేము లిఖితపూర్వకంగా మేము ఫిర్యాదు చేస్తా ఉన్నాం. ఇక్కడ జరిగిన భారీ స్థాయి అవినీతికి సంబంధించి మీరు సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయమని చెప్పేసి మేము ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ పెద్దలను మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా తప్పకుండా ఎప్పుడు కౌన్సిల్ పెట్టినా సరే
ఈ సబ్జెక్ట్ గురించి మేము పూర్తి సమాచారంతో, ఎందుకంటే 9,24,00,000 రూపాయలు ఏ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేశారండి? నేను అడుగుతా ఉన్నా, ఫలానా అకౌంట్ లో ట్రాన్స్ఫర్ చేశారంటే ఆ అకౌంట్ తాలూకు ఎవరు పేరేంటి, ఊరేంటి, అతని ఫోన్ నెంబర్ ఏంటి, అతని అడ్రస్ ఏంటి, అవి మొత్తం బహిర్పరచండి. నగర ప్రజలకు తెలియజేయాలి, మీడియాకి తెలియజేయండి, గౌరవ సభ్యులు అడుగుతా ఉన్నారు తెలియజేయండి. ఇవన్నీ లేకుండా ఏదో ఒక పిచ్చి కాగితం ఒకటి ఇచ్చేసి 9,24,00,000 రూపాయలు దోచుకోవాలని ప్రయత్నం చేస్తా ఉంటే మేము చూస్తా ఊరుకుంటావా? నువ్వు మమ్మల్ని ఎన్ని భయభ్రాంతులు గురి చేసినా సరే మేము ఇక్కడే పుట్టాం, ఇక్కడే పెరిగాం, మేము ఒక్కళ్ళే ఉన్నాం. అది మా సిబ్బందిని ఆపినా కూడా మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. ఇది ప్రభుత్వ తరపు నుంచి మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం. దాని తర్వాత న్యాయ పోరాటం చేయడానికైనా మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఈ ముఖ్యంగా పత్రికల ద్వారా కమిషనర్కి తెలియజేస్తాం. సార్, మీ దగ్గర ఎంతమంది స్టాఫ్ ఇచ్చారు, ఎంతమందిని తొలగించారు? మీ దగ్గర, డిప్యూటీ మేయర్ దగ్గర? నాకు ఆఫీసులో 2 అటెండర్లు ఉంటారు. నాకు డిపార్ట్మెంట్కి సంబంధించి మళ్ళీ దీంట్లో కారు నాతో పాటు అవుట్డోర్ వెళ్ళినప్పుడు 2 అటెండర్లు ఉంటారు. అంటే డే బై డే ఆల్టర్నేట్ డేస్ ఉంటారు. వాళ్ళందరినీ తొలగించారు. పిఆర్ఓని తీసేశారు, టైపిస్ట్ని తీసేశారు, సూపరింటెండెంట్ని తీసేశారు, అందరిని తీసేశారు. అయినా సరే మనకి నేను అయితే అడగను, వాళ్ళు ఇచ్చినా కూడా నేను తీసుకున్నాను. మొత్తం 20 మంది 30 మంది మీ దగ్గర? ఆయన 100 మంది చెప్తాడు. ఆయన కమిషనర్ గారికి ఏ అధికారాలు ఉంటాయి, యాజ్ మేయర్గా నాకు అన్ని అధికారాలు ఉంటాయి. అంటే మాకు స్పెసిఫిక్ గా ఇంత స్టాఫ్ అనేది ఉండదు, ఇంత స్టాఫ్ను పెట్టుకోవాలని ఉండదు. మా వర్క్ లోడ్ తగ్గించుకోవడానికి కమిషనర్ గారు ఇంతమంది స్టాఫ్ని పెట్టుకుంటారు, మేయర్ గారు ఇంతమంది స్టాఫ్ని పెట్టుకుంటారు మా వర్క్ లోడ్ తగ్గించుకోవడానికి. కమిషనర్ గారి స్టాఫ్ని అడగండి, మీరే అడగండి ఆయన ఎంతమంది ఉన్నారు, వారి ఇంటికి వెళ్ళి మీరే అడగండి, వారి ఇంట్లో ఎంతమంది పనులు ఉన్నారు చూడండి, వాళ్ళ ఇంట్లో ఎంతమంది పనులు ఉన్నారు అడగండి. ఎందుకు నేను చెప్పడం కాదు కదా, వాళ్ళ ఇంట్లో ఎంతమంది పనులు ఉన్నారు, ఎంతమంది ఎన్ని కార్లు ఉన్నాయి అడగండి. ఇది మర్చిపోయి ఇంకో విషయం, ఈ కోటేశ్వరరావు గారు నిన్నే ఒక కొత్త కారు కొన్నాడంట 4 రోజుల క్రితం, తెలిసింది కియా కారు. ఇంతకీ కోటేశ్వరరావు గారు, ఈ కోటేశ్వరరావు గారు ₹1,00,00,000 దీంట్లో నుంచి మళ్ళీ కదా. అది నేను ఒకటి చెప్తా ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ లెక్కకి మీరు గుంటూరు ప్రజలకి ఈ లెక్కకి మీరు సమాధానం చెప్పవలసిందే. మీరు రిటైర్డ్ అయినా సరే మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా దీని సమగ్రమైనటువంటి వివరణ మీరు ఇవ్వాల్సిందే. మీరు ప్రభుత్వానికి, గుంటూరు నగర ప్రజలకి మీరు జవాబుదారీగా ఉండాల్సిందే. పెట్టనని చెప్పేసి ఆయన కాలం అలపుచ్చుకుంటే ఏం చేస్తాం? న్యాయస్థానం ఆశ్రయిస్తాం, ప్రభుత్వాన్ని ఆశ్రయిస్తాం. ఆయన తప్పించుకునే ద్వారంలో ఇవన్నీ ప్లాన్ చేసుకుని పెట్టారు. అది కొంతమంది అధికారులు నాకు చెప్పారు, వాస్తవం అది. అది మీ అందరికీ కూడా పెద్ద